పవన్ కళ్యాణ్ సారు రాజకీయ లీడర్ గా అర్హతలు సాధించిండు. ఇక ఆయన ఆపేటోళ్లే లేరు. అమరావతి మీద అఖిలపక్ష మీటింగ్లు, ప్రత్యేక హోదా మీద ఆల్ పార్టీ చర్చలు పెట్టే ఛాన్స్ సంపాదించుకుండు. సారిప్పుడు ఢిల్లీకి పోయినా మస్తిల్వా. తెలంగాణలో గీ పతారా ఇదివరకే సంపాదించిండు కానీ ఆంధ్రాలనే జర్రంతా ఆలోచన చేసిండ్రు. ఆయన ఎట్లయితే ఏంటి తిండ్రి, ఆయన లక్ష్యంలా ఇంకో అడుగు ముంగటికేసిండు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతోని నారాజైన పవనాల్ సార్ అభిమానులు మీకు నోట్ల చక్కెర పోసే వారితోటి పట్టుకొచ్చినాం, పండుగ చేసుకోర్రి. ఆంధ్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అయిదాం అనుకునేటోళ్ళు తయారుగుండుర్రి. ఎట్లంటారా, ఏడా ఎన్నడు పోటీ చేయకున్నా జనసేన పార్టీని ఎలక్షన్ల సంఘం గుర్తుపట్టిందుల్లా. ఇక గుర్తు ఏంది అనేదే తేలాల్సి ఉన్నది. సార్ ఎక్కువ గడ్డం పెంచుకొనే ఉంటాడు కాబట్టి సింహం గుర్తయితే సరిగ్గా సూట్ అవుతుంది అని అనుకుంటుర్రట ఫ్యాన్స్. అంటే ఈ విధంగా 2019 ఎలక్షన్లకు పవనాల్ సార్ తొవ్వ సాఫ్ చేసుకుంటుండ అన్నట్టు. పాసో పేలో దబ్బ దబ్బ 4 సినిమాలు తీసి జనసేన పార్టీలకు జనాన్ని జమగొడతట్టుండు. 2 ఏళ్ల కిందట ఆవేశంగా పార్టీ పెట్టి మోడీ సార్తో సోపత్ చేసి చంద్రన్నతో చెయ్యి కలిపి వెనకశిరి పార్టీ ఉన్నదన్న సంగతే మర్చిపోయేటట్టు చేసిండు. జూలుతోని జడేసుడు కాదు, కచ్చబెట్టి గెలికినా లేవడు అనుకున్న టైంలా చంద్రన్న జగనన్నకు చెమటలు వట్టిస్తందుకొస్తుండు. చూడాలే ఇప్పుడన్నా నిక్రంతో నిలబడతాడో, మంచి కథ దొరికితే మళ్ళా సినిమాలే తీసుకుంటుంటాడో.